ఓకే, మన ల్యాప్టాప్ లోపల టాస్క్ బార్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మన టాస్క్ బార్ ఇక్కడ వద్దు, ఓకే ఈ సైడ్ రావాలనుకున్నాం. ఓకే, టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ చేసి లాక్ ఉందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ లాక్ ఉంది, లాక్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడున్న టాస్క్ బార్ పైన మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తూ డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయాలి. ఈ విధంగా వస్తుంది. ఓకే, మనకు ఇప్పుడు ప్రజెంట్ టాస్క్ బార్ ఈ విధంగా ఉంది. ఇక్కడ కాకుండా టాప్లో రావాలి, జస్ట్ ఇట్లా డ్రాగ్ చేయాలి. ఇక్కడ వద్దు, ఇక్కడ రావాలి, జస్ట్ ఈ విధంగా రావాలి. ఇక్కడ వద్దు, ఇక్కడ రావాలి. ఓకే, నెక్స్ట్ మనం టాస్క్ బార్ యొక్క పొజిషన్ మార్చొద్దు, టాస్క్ బార్ లాక్ చేయాలనుకున్నాం. జస్ట్ రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ లాక్ ద టాస్క్ బార్ ఈ విధంగా చేసుకోవచ్చు. అలా కాకుండా రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్ టాస్క్ బార్, టాస్క్ బార్ యొక్క పొజిషన్, టాస్క్ బార్ లొకేషన్ ఆన్ స్క్రీన్ బాటమ్ కాకుండా టాప్ అన్నాం. ఓకే, టాప్ అంటే ఓకే జస్ట్ ఇక్కడికి వచ్చేసింది, టాప్ ఈ విధంగా వచ్చేసింది. ఓకే, అలా కాకుండా రైట్ సైడ్, ఓకే జస్ట్ ఇట్లా అన్నాం, రైట్ సైడ్ ఈ విధంగా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద బాటమ్. ఓకే, బాటమ్ అంటే ఈ విధంగా సెట్ అయింది. నెక్స్ట్ లాక్ ద టాస్క్ బార్. ఓకే, ఆన్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఆటోమేటికల్లీ హైడ్ ద టాస్క్ బార్ ఇన్ డెస్క్టాప్ మోడ్. ఓకే, ఇక్కడ మనకు డెస్క్టాప్ కనబడుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద టాస్క్ బార్ కనబడుతుంది. ఇది ఆన్ చేసాం, ఆన్ చేయగానే ఇదనేది హైడ్ అయిపోయింది. మళ్ళీ హైడ్ కాకుండా ఓకే మనకు అన్హైడ్ కావాలనుకున్నాం. ఓకే, టాస్క్ బార్ అనేది అన్హైడ్ కావడానికి జస్ట్ వన్ ఇస్ ద ఈ విధంగా క్లిక్ చేయాలి. యూజ్ స్మాల్ టాస్క్ బార్ బటన్. ఈ టాస్క్ బార్ పైన ఐకాన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి మనకు. ఓకే, స్మాల్గా రావాలి. స్మాల్ ఐకాన్ కావాలంటే జస్ట్ క్లిక్ చేసాం, క్లిక్ చేస్తే ఈ విధంగా స్మాల్ ఐకాన్స్గా స్టోర్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా టాస్క్ బార్ యొక్క సెట్టింగ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు.